గత ఏడాది మహారాజాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ సేతుపతి ఆ తర్వాత విడుదలై 2తో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆ మూవీతో తమిళనాడులో మంచి హిట్ అయితే అందుకున్నాడు. కానీ తెలుగులో మాత్రం విడుదల 2కి అనుకున్నంత ఆదరణ దక్కలేదు. ప్రస్తుతం సేతుపతి ఏస్, ట్రైన్ అనే 2 ప్రాజెక్టులు చేస్తున్నారు. ఈ 2 సినిమాలపై భారీ అంచనాలే ఉన్నాయి. రీసెంట్గా సేతుపతి ఓ కాలేజ్ ఫంక్షన్కు ముఖ్య అతిథిగా హాజరై పలు ముఖ్య విషయాలను విద్యార్థులకు సూచించారు. సోషల్ మీడియాతో అందరూ జాగ్రత్తగా ఉండాలని, చూసిన ప్రతి దాన్ని నమ్మేయొద్దని, మీ మనసుని టార్గెట్గా చేసుకుని అనవసరమైన కంటెంట్ను అందులో పోస్ట్ చేస్తారని తెలివిగా ఆలోచించి ముందడుగు వేయాలంటూ విద్యార్థులకు సలహా ఇచ్చాడు. టైం ఎంతో విలువైందని, అది గడిచిన తర్వాత మాత్రమే మనకు దాని విలువ తెలుస్తుందని, అందుకే కుదిరినంత వరకు కాలాన్ని సద్వినియోగం చేసుకోమని సూచించిన సేతుపతి సంతోషంగా జీవితాన్ని గడపమంటూ విద్యార్థులకు చెప్పారు. ఈ సందర్భంగా అజిత్ గురించి సేతుపతి మాట్లాడారు. అజిత్ చాలా మంచి వ్యక్తి అని, గతంలో తామిద్దరూ కలిసి నటించే అవకాశం వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని, ఆయనతో కలిసి నటించే ఛాన్స్ కోసం తాను వెయిట్ చేస్తున్నానని చెప్పారు. ఇక తన కెరియర్లో ఇప్పటివరకు ఏది ప్లాన్ చేసుకోలేదని, తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లడం మాత్రమే తనకు తెలుసంటూ సేతుపతి వెల్లడించారు. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మధ్య బంధం గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్లో డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. విజయ్ ఏ వెకేషన్కి వెళ్లినా తనతో పాటు రష్మిక వెళ్లడం, రష్మిక పోస్ట్ చేసిన ప్లేస్లోనే విజయ్ ఫోటోస్ కూడా ఉండడంతో వీరిద్దరూ ఎప్పటినుంచో రిలేషన్లో ఉన్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రష్మికకు విజయ్తోనే కాకుండా అతని ఫ్యామిలీతో కూడా మంచి అనుబంధం ఉంది. విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ఎన్నో సినిమాలను ప్రమోట్ చేయడంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్కు, మూవీ ప్రీమియర్స్ కూడా రష్మిక వెళ్ళింది. రీసెంట్గా విజయ్ తల్లి మాధవి రష్మికకు గులాబీ పూలు పంపి ఆమె ప్రేమను బయటపెట్టగా, ఇప్పుడు విజయ్ తమ్ముడు ఆనంద్ కూడా రష్మికపై తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. చావా సినిమాతో రష్మిక వరుసగా 3 హిట్స్ అందుకున్న సందర్భంగా ఆనంద్ రష్మికకు విషెస్ చెప్తూ, వర్క్ పైన నీకున్న క్రమశిక్షణ, డెడికేషన్ నీకు ఈ భారీ విజయాల్ని తెచ్చిపెట్టాయంటూ రాసి ఓ ఫోటోను షేర్ చేశారు. దానికి రష్మిక 3 హార్ట్ ఎమోజీలతో ఆనంద్ పోస్ట్ను రీషేర్ చేసి దేవరకొండ ఫ్యామిలీతో తనకున్న రిలేషన్ను మరింత బలోపేతం చేసింది. ఇదంతా చూసి రష్మిక, విజయ్ కలిసి ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నన్ను దోచుకుందవటే సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన నభా నటేష్ ఫస్ట్ సినిమాతోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది. తర్వాత రామ్కు జోడీగా ఇస్మార్ట్ శంకర్లో నటించి మంచి బ్రేక్ అందుకున్న నభ ఆ తర్వాత చేసిన డిస్కో రాజా, సోలో బ్రతికే, సో బెటర్, అల్లుడు ఆదుర్స్, మాస్ట్రో, డార్లింగ్ సినిమాలన్నీ డిజాస్టర్స్గా నిలిచాయి. మధ్యలో అమ్మడు ఓ ఏడాది పాటు ఏ సినిమాలోనూ కనిపించలేదు. దీనికి కారణం ఆమె యాక్సిడెంట్కు గురవడమే. యాక్సిడెంట్ వల్ల నభాకు కొన్ని సర్జరీస్ కూడా అయ్యాయి. దీనివల్ల తనెంతో బాధను అనుభవించినట్టు నభ ఇప్పటికే చాలాసార్లు చెప్పింది. యాక్సిడెంట్లో భుజం గాయపడిన కొన్ని సర్జరీలు చేశారని, ఆ టైంలో తన ఫిట్నెస్ను తిరిగి పొందడానికి ఎంతో కష్టపడినట్టు నభ రీసెంట్గా తెలిపింది. యాక్సిడెంట్ తర్వాత వర్కౌట్స్ చేయడాన్ని తానెంతో ఎంజాయ్ చేస్తున్నానని, శరీరంపై అవగాహన పెరిగిందని, మొబిలిటీ ఎక్సర్సైజులు, స్విమ్మింగ్, డాన్సింగ్ చేయడాన్ని ఇష్టపడుతున్నానని, ఇంతకు ముందు నటిగా ఉన్నప్పుడు ఏదో తప్పదు కాబట్టి వర్కౌట్స్ చేయాలని చేసేదాన్ని, కానీ ఇప్పుడు వర్కౌట్స్ విషయంలో తన ఆలోచన విధానం పూర్తిగా మారిపోయిందని వెల్లడించింది నభ. ఇదిలా ఉంటే అమ్మడు ప్రస్తుతం స్వయంభూ, నాగబంధం సినిమాలతో బిజీగా ఉంది.